సరిగ్గా తినిపించు. కమాన్. బాగుంది. దేవతలు ఎప్పుడు భక్తుల రుణం ఉంచుకోరు. పట్టు. మేడం, నేను నీకు తినిపిస్తున్నాను. వద్దు మేడం, బాగోదు. చాలా బాగుంటుంది. తెరు, నోరు తెరు. తెరు తెరు. ఏంటి నోరు తెరవకుండా గట్టిగా ఉన్నావు? కొంపదీసి ఇందులో నన్ను లేపడానికి ఏమైనా కలిపావా? మేడం, నువ్వు నోరు తెరవాలని ఊరికే అలా అన్నాను. పానీపూరి ఎలా ఉంది? బాగుంది కదా? తిను తిను. ఏం జరుగుతుంది? ఎస్ఏ ఏంటి? సూర్యతో ఇంత క్లోజ్గా ఉండడం ఏంటి? దాన్ని చూస్తుంటే సమంతని చూసినట్టే అనిపిస్తుంది. సమంతని ఎస్ఏ వేషంలో వచ్చిందా? అసలు హాస్పిటల్లో ఉన్నది ఎలా రాగలదు? మరి ఇదెవరు? దానిలాగే ఉంది. సమంతనా కాదా? బా, నాకెందుకు టెన్షన్? డాడీని అడుగుతాను. బేబీ, వచ్చేస్తున్నా. అందువే. దేనికి? దేనికంటావిడు బేబీ? ఓ, పెళ్ళైపోయిందా? నేను రాలేదని కోపమా? కోప్పడకు బేబీ. నేను రాకపోతే నా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ నీకుంటాయి. నువ్వు సూర్య పిల్లా పాపలతో లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి. ఎలాగైతేనే కష్టపడ్డ ఫలితం దక్కింది. నీ కోరిక తీరింది. అయిపోయిందా? ఏం బేబీ, డాడీ మీద నీ అలకింక పోలేదా? ఏం చేయని చెప్పు. అంతా సెట్ చేసి డాక్టర్తో మాట్లాడేసరికి ఇంత టైం అయింది. నేను ఏం చేసినా నీకోసమే కదా. నీకిక ఏ టెన్షన్ ఉండదు. నువ్వు వజ్రపాటింటి కోడలు అయిపోయావు. బేబీ, హనీమూన్కి ఎక్కడికి వెళ్తారు? యుఎస్ఆ, స్విట్జర్లాండా, న్యూజిలాండా? చెప్పమ్మా, ఎక్కడికి టికెట్స్ బుక్ చేయమంటావు చెప్పు. ఐఎమ్ వెరీ 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 హ్యాపీ తల్లి. అల్లుడు గారు ఉన్నారా? ఒకసారి ఫోన్ ఇవ్వ, మాట్లాడతాను. ఏంటి మాట్లాడేది? ఏంటి మాట్లాడేది? ఆలు లేదు, చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టుంది నీ వాగుడు. అసలు ఇక్కడ పెళ్ళే కాలేదు. నువ్వు హనీమూన్ దాకా వెళ్ళావు. ఏంటి బేబీ నువ్వనేది? నీ పెళ్ళి అవ్వలేదా? నా మొహానికి ఆ అదృష్టం కూడా ఉందా? ఎందుకు లేదు? సమంత అక్కడ లేదు కదా, ఇంకెవరు అడ్డుపడ్డారు? ఒక ఎస్ఐ. ఎస్ఐయా? దీపికానా? కాదు, మరెవరు? రుద్రమ్మ దేవంట. స్పెషల్ బ్రాంచ్ నుంచి స్పెషల్ గా వచ్చిందంట. రుద్రమదేవా? ఎవరు పంపారు?
ఎవడికి తెలుసు? సూర్య నా మెళ్ళో తాళి కట్టే టైంకి పిడుగులా పడింది. నా పెళ్ళి ఆపింది. అలా జరగడానికి ఛాన్స్ లేదు కదా బేబీ. నా చావుకి జరిగింది డాడీ. బేబీ అలా మాట్లాడకు. ఇంకెలా మాట్లాడను? అనుకున్నదొకటి అయ్యిందొకటి. ఇంతకీ అది ఏ స్టేషన్ చెప్పు బేబీ. నా పలుకుబడి మొత్తం ఉపయోగించి దాన్ని బెదిరిస్తాను. అది బెదిరింపులకి బెదిరిపోయే రకంలా కనిపించడం లేదు డాడీ. అదో పెద్ద మొండి ఘట్టంలా ఉంది. ఏమంటుంది? ఫస్ట్ వైఫ్ ఉండగా దాని పర్మిషన్ లేకుండా నేను సూర్యని పెళ్లి చేసుకోవడానికి కుదరదంట. సమంత పర్మిషన్ కావాలంట. దాని నోటితో చెప్తే గానీ నా పెళ్లి అవ్వదంట. కాదని చేసుకోవాలనుకుంటే తాళి కట్టించుకోవడానికి సిద్ధపడ్డ నన్ను, నాకు సపోర్ట్ గా ఉన్న జయంతి ఆంటీని ఇద్దరిని అరెస్ట్ చేస్తుందంట. అంత మాట అందా? అందరిగా చెప్తున్నాను. సూర్యని జైల్లో పెట్టడానికి కూడా వెనకాడినంది. సంతకం తీసుకొని పంపిస్తానని సూర్యని స్టేషన్ కి తీసుకెళ్ళింది. సూర్యాని స్టేషన్ కి తీసుకెళ్ళిందా? ఆ, ఎవరు బేబీ అది? అదే నాకు అర్థం కావడం లేదు. చూస్తుంటే సమంతలానే ఉంది. అంటే సమంతాయి వచ్చిందని నీ అనుమానమా? అవును డాడీ. చచ్చా, అదెలా వస్తుంది? స్పృహ లేకుండా హాస్పిటల్ పడి ఉంటే. ఏమో డాడీ, దానిలాగే ఉంది. పోలికలు అలానే ఉండుంటాయి బేబీ. మనిషిని పోలిన మనుషులు ఉంటారంటారు కదా, అదే ఉంటది. సమంత ఎలా వస్తుంది? రాదు, రాలేదు. మరి వచ్చిందెవరు? అరే అరే బేబీ, ఎందుకు టెన్షన్ పడతావు? ఎవరై ఉంటారులే. ఎవరో అయితే సూర్యని స్టేషన్ కి తీసుకెళ్తానని చెప్పి స్టేషన్ కి తీసుకెళ్లకుండా పానీపూరి బండి దగ్గర ఆపి సూర్యకి తినిపిస్తూ సూర్య చేత అదెలా తినిపించుకుంటుంది? ఏంటి? ఎస్ డాడీ, నేను వాళ్ళని ఫాలో చేసి చాటు నుంచి చూసే నీకు చెప్తున్నాను. ఏదో తేడాగా ఉంది బేబీ. మరి అదే కదా నేను చెప్తుంది. సూర్యని లవర్ లాగే ట్రీట్ చేస్తుంది. అది చూపించే ప్రేమ సమంతలానే ఉంది. అది తప్ప ప్రపంచంలో ఇంకెవ్వరూ సూర్యతో అంత ప్రేమగా ఉండరు. ఈవెన్ నేను కూడా, నా వల్ల కూడా కాదు అంత ప్రేమ చూపించడం. అది మాత్రమే చూపించగలిగే ప్రేమ ఈ ఎస్ఐలో చూశాను. సో అదే సమంత ఏమో అని నాకు డౌట్గా ఉంది డాడీ. ఓకే బేబీ, నీకొచ్చిన డౌట్ నిజమో కాదో నేను తేలుస్తాను. అందుకే నీకు చేశాను. యూ డోంట్ వరీ బేబీ. నీ అనుమానం నిజమైతే నేను ఫెయిల్ అయినట్టు, డాక్టర్ నన్ను మోసం చేసినట్టు. అదే జరిగితే డాక్టర్ ఉండదు. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తాను. తొందరగా వెళ్ళి విషయం ఏంటో చెప్పు డాడీ. నీ ఫోన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఓకే, అలాగే. కూల్గా ఉండు. ఛాన్స్ లేదు. చాలా చాలా టేస్టీగా ఉంది. ఇంతకు ముందు ఇక్కడ చాలా సార్లు పానీపూరి తిన్నా కానీ ఈ టేస్ట్ ఎప్పుడు రాలేదు. ఐ థింక్ నీ చేత్తో పెట్టడం వల్లే టేస్ట్ వచ్చిందేమో. ఎస్, కరెక్ట్. ఈవిడేంటి ఇలా మాట్లాడుతుంది? ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు మేడం. నువ్వు చెప్పనే లేదు. ఏంటి మేడం? నీకు నేను తినిపించాను కదా, టేస్ట్ ఎలా ఉంది? ఏంటా, బాగుందా బాలేదా? పర్లేదు. ఏంటి పర్లేదు? ఇంకా చాలు మేడం. ఏంటి వెళ్ళేది? నువ్వు 10 పానీపూర్లు పెట్టావు, నేను 6 పెట్టాను. నేనేది బ్యాలెన్స్ పెట్టుకోను. ఇంకో 4 తినిపిస్తాను, లెక్క సరిపోతుంది. అమ్మా, వదిలేస్తాననుకుంటున్నావా? వీటి కోసం మళ్ళీ కలవాలనుకుంటున్నావా? అదేం కుదరదు. నాకు అలాంటి ఆలోచనలు ఏమి లేవు మేడం. లేకపోతే తిను. తిను.
తిను. బావా ఎందుకంత కంగారు? నిదానంగా తినచ్చు కదా. బావా ఎందుకంత కంగారు? బావా ఎందుకంత కంగారు? ఇదిగో బాబాయ్, తొందరగా వాటర్ ఇవ్వు. శామ్, నువ్వా? వాటర్ తాగు తాగు. ఇప్పుడు ఓకేనా? ఓకే మేడం. స్లోగా తినొచ్చు కదా. మీ చేత్తో ప్రేమగా తినిపిస్తున్నారు కదా మేడం, మళ్ళీ అవకాశం రాదని తొందరలో కొంచెం కంగారు పడ్డాను. ఏం చెయ్యి మేడం మీది. ఆ బ్రహ్మదేవుడు మీ చేతిని అమృతంతో చేశాడనుకుంటాను. పెట్టండి మేడం, ఇంకా పెట్టండి. నేను కూడా మీకు ఇంకా తినిపిస్తాను. ఆ బుట్ట ఖాళీ అయ్యే వరకు ఒకరికొకరు తినిపించుకుంటూ ఇక్కడే ఉందాం. రండి మేడం, రండి కూర్చో. ఇప్పుడు తినిపించుకుందామా? ఏంటి భుజం మీద చేస్తున్నా? మీదికి వస్తున్నా? నీ శామ్ని చూస్తానన్నావు కదా, వెళ్ళవా? ఎందుకు వెళ్ళటం, ఇక్కడే చూస్తున్నానుగా. ఇక్కడ చూడటం ఏంటి? బావా, ఏంటి శామ్ ఇది? అది అది నేను ఇలా చూస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది, చెప్పరాని ఆనందంగా కూడా ఉంది. అసలు అంత సీరియస్ కండిషన్లో ఉన్న నువ్వు ఇలా ఎలా వచ్చావు? నాకేం అర్థం కావట్లేదు. ఏం లేదు బావా, మామూలే. మనిద్దరిని విడదీయడానికి, సామాన్యతో నీ పెళ్లి జరిపించడానికి నా మీద కుట్ర జరిగింది. అసలు అంత సీరియస్ కండిషన్లో ఉన్న నువ్వు ఇలా ఎలా వచ్చావు? నాకేం అర్థం కావట్లేదు. ఏం లేదు బావా, మామూలే. మనిద్దరిని విడదీయడానికి, సామాన్యతో నీ పెళ్లి జరిపించడానికి నా మీద కుట్ర జరిగింది. ఏంటి శామ్ నువ్వు అనేది? కుట్ర జరగటం ఏంటి? అసలు ఏమైంది? మీరు అవసరం లేదనుకుంటే శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు వద్దులేండి. ఓకే సార్, అది మీ ఇష్టం. మీరు ఎలా అంటే అలా. తలకి తగిలిన దెబ్బ వల్ల జస్ట్ స్పృహ తప్పిన సమంతకు సీరియస్ కండిషన్ అని అబద్ధం చెప్పాను. కళ్ళు తెరవకుండా మత్తు ఇంజెక్షన్స్ ఇస్తూ ఉన్నాను. అవును డాక్టర్, అంతా మీ చలవే. మీరు సమంతాను మత్తులోకి పంపడం వల్లనే అక్కడ నా కూతురు పెళ్లి జరుగుతుంది.
ఈ విషయంలో తొలిమెట్టు మీ అమ్మాయి గారే ఎక్కారు చక్రధర్ గారు. ఐ మీన్ సమంత తల మీద కొట్టింది సామాన్యే కదా. అఫ్ కోర్స్, అయినా మీరు సాయం చేయకపోతే సమంత ఇక్కడ ఉండేది కాదు కదండి. ఎప్పుడో వెళ్ళిపోయేది. నా ఆశ చచ్చిపోయేది. ఇప్పుడు చావలేదు కదా సార్. అంతా మీదయ్యా. కాకపోతే ఎక్కువ రోజులు కూడా సమంతను అలా మత్తులో ఉంచడం కష్టం సార్. డోస్ ఎక్కువైందంటే ప్రాబ్లం అవుతుంది. మనం ఒకరికి ప్రాబ్లం తెచ్చేవాళ్ళం కానీ మనకెవరు ప్రాబ్లం పెడతారు డాక్టర్? నో ప్రాబ్లం. నా బేబీ పెళ్ళైపోతుంది కదా, పెళ్ళయ్యాక దానికి ఇంజెక్షన్ ఇవ్వడం మానేయండి. అప్పుడు అది లేచి వచ్చినా ఏమీ చేయలేదు. ఓకే సార్. సరే డాక్టర్, నేను వెళ్తాను. అమ్మాయి పెళ్ళి ఉంది కదా. ఆ, వెళ్ళండి వెళ్ళండి. నా తరపున మీ అమ్మాయికి మ్యారేజ్ విషెస్ చెప్పండి. ఓకే డాక్టర్, వస్తాను. ఓ మీరా? మీ దగ్గరికే వస్తున్నాను. ఇంజెక్షన్ చేసే టైం అయింది కదా. నువ్వు అసలు మనిషివేనా? వాట్ డు యు మీన్? మాట్లాడకో. మా వజ్రపాటి కుటుంబం నిన్నెంత నమ్మింది? దైవం లాంటి వృత్తిలో ఉంటూ జన్మనిచ్చే ఆడపుట్టుక పుట్టి డబ్బుకు లొంగిపోతావా? మా అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తావా? ఏం మాట్లాడుతున్నారు? నువ్వు చక్రధర్ మాట్లాడుకున్నదంతా విన్నాను డాక్టర్. వినడమే కాదు, వీడియో కూడా తీశాను. ఛీ! అసలు నిన్ను ఏమనాలో కూడా నాకు తెలియట్లేదు. హరికృష్ణ గారు, Shut up! Just shut up! ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేసి నీ అంతు తెలుస్తాను. అరెస్టులు, జైళ్లు ఆ చక్రధరికి కొత్త ఏమీ కాదు. సంఘంలో పేరు మోసిన డాక్టరు కదా, నీకే కొత్తగా ఉంటుంది. నీ లైసెన్స్ క్యాన్సిల్ అవుతుంది, హాస్పిటల్ మూతపడుతుంది, సమాజం ఉమ్మేస్తుంది, మాటలతో నిన్ను చంపేస్తుంది. సార్ సార్, అంత పని మాత్రం చేయకండి. మీరేం చెప్తే అది చేస్తాను. మీరేం చెప్పమంటే అదే చెప్తాను. ప్లీజ్ ప్లీజ్, మీ కాళ్ళు పట్టుకుంటాను. పోలీస్ కంప్లైంట్ ఇవ్వకండి. మీ మాటే వింటాను.